ఆ కృష్ణుడు బాణాసురుడు మధ్య జరిగిన యుద్ధము లోకాలను అల్లకల్లోలం చేసింది. ఇద్దరి అస్త్రాలు ఢీకొన్నప్పుడు ఆకాశం నుండి అగ్నిజ్వాలలు రాలాయి, భూమి కంపించింది. బాణుడు తన సహస్రభుజాలలో ధనుస్సును పట్టి అసంఖ్యాక బాణాలను కృష్ణుడిపైకి వర్షించాడు. బాణాసురుడికి ఎంత ప్రయత్నించినా కృష్ణుడిని కదపడం సాధ్యం కాలేదు. ప్రతి అస్త్రానికి కృష్ణుడు పరాక్రమంతో ప్రతిఘటించాడు. తన బలమంతా ఉపయోగించిన బాణుడు చివరకు నిస్సత్తువకు లోనయ్యాడు. ఓ నాథా, త్రినేత్ర, నా ప్రార్థన ఆలకించుము అని దీనంగా ఆర్తనాదం చేశాడు బాణుడు. హిమగిరుల శిఖరాలపై కూర్చున్న మహాదేవుడు తన భక్తుని రక్షణ కోసం ఎదురుచూస్తున్న ఆ సమయంలో బాణుడి మొరవిని కరుణించాడు. తక్షణమే శివుడు తన దివ్య పరివారము వైపు తిరిగాడు. వీరభద్రా, నా ప్రియ భక్తుడైన బాణుడికి అపాయం కలిగింది. నీ గణములతో సహా వెంటనే యుద్ధభూమికి వెళ్ళు. కృష్ణుడితో ఘర్షణ తప్పదు, కాని నీ కర్తవ్యం ధర్మరక్షణ అని ఆజ్ఞాపించాడు. మహాదేవుని ఆజ్ఞతో అగ్నిశిఖలవలె ప్రజ్వలిస్తూ భయంకరమైన వీరభద్రుడు ఆకాశం నుండి యుద్ధభూమికి దూకాడు. అతని వెంట అసంఖ్యాకమైన శివగణములు, భూతాలు, ప్రేతాలు వికృతరూపాలతో భూమిపైకి ఉరుము శబ్దంతో దిగాయి. కృష్ణుడి సైన్యమైన యాదవ వీరుల గుండెల్లో భయాన్ని నింపాయి. గణముల దండయాత్ర మొదలైంది. యాదవ సైనికులు కృష్ణుడి పేరు జపిస్తూ ప్రతిఘటించినప్పటికీ ఈ దివ్యశక్తుల ముందు నిలబడలేకపోయారు. కృష్ణుడు తన దివ్యశక్తులను ఉపయోగించి గణములను వెనక్కి నెట్టివేశాడు. అప్పుడు వీరభద్రుడు అహంకారంతో ముందుకు వచ్చి తన త్రిశూలాన్ని గిరిగిరా తిప్పుతూ, ఓ మాధవా, నువ్వు కేవలం ఒక రాజునని అనుకుంటున్నావా? మహాదేవుని సైన్యాన్ని ఎదుర్కోవడానికి నీకు ఎంత ధైర్యం అని గర్జించాడు. ఆ మాటలకు కృష్ణుడు చిరునవ్వు నవ్వి, భక్తుడిని రక్షించడం ధర్మమే, కాని ధర్మాన్ని నిలబెట్టడం నా విధి. నువ్వు గొప్ప వీరుడవే కావచ్చు, కాని కాలస్వరూపాన్ని అడ్డుకోవడం నీ వల్ల కాదు అంటూ వీరభద్రుడిపై దివ్యాస్త్రాలను ప్రయోగించాడు. వీరభద్రుడు ఆ అస్త్రాలను అవలీలగా ఛేదించి తన చేతిలోని మహాఖడ్గంతో కృష్ణుడిని లక్ష్యంగా చేసుకుని భయంకరంగా దూకాడు. ఇక ఆలస్యం చేయరాదని కృష్ణుడు నిశ్చయించుకున్నాడు. ఇది కేవలం బాణుడితో యుద్ధం కాదు, దివ్యశక్తుల ఘర్షణ అని గ్రహించాడు. సమస్త లోకాలను రక్షించే శక్తి, దుష్టశిక్షణ చేసే ఆయుధం, మహాతేజస్సుతో వెలుగుందే సుదర్శన చక్రాన్ని శ్రీకృష్ణుడు ఆవాహన చేశాడు. కోటి సూర్యుల ప్రకాశంతో, విష్ణు తేజస్సుతో ఆ చక్రం కృష్ణుడి చూపులకనుగుణంగా ముందుకు కదిలింది. ఈ మహాగణాలను, వీరభద్రుడిని అంతం చేయడానికి కృష్ణుడు చక్రధారణకు సిద్ధమయ్యాడు. శివకేశవుల మధ్య మహాసంగ్రామానికి రంగం సిద్ధమైంది.